హైదరాబాద్ మెట్రో ఇండియాలోనే మోస్ట్ మోడర్న్ మెట్రో సిస్టంలో హైదరాబాద్ కూడా ఒకటనమాట. అయితే మెట్రోని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ ఎల్ఎన్టీ ఏం చెప్తుందంటే మెట్రో లాస్లో ఉంది అని చెప్పేసి. యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే నిజంగా మెట్రో లాస్లో ఉండిందా, అసలు ఎల్ఎన్టీకి మెట్రోని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత కాస్ట్ పడింది, అండ్ ఇప్పుడు వాళ్ళు ఎంత లాస్ ఫేస్ చేస్తున్నారు, అండ్ తెలంగాణ గవర్నమెంట్ మెట్రోని ఎక్వైర్ ఎందుకు చేయాలి అని అనుకుంటుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నెంబర్స్తో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. ఇక మెట్రో ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్న మెట్రో అనమాట. దీనికి ఎల్ఎన్టీ రైల్వే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు యాక్చువల్గా విచ్ ఇస్ బిలాంగ్ టు ఎల్ఎన్టీ కంపెనీ, వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు అండ్ వాళ్ళే కంప్లీట్ చేశారనమాట. మొత్తం ఓవరాల్గా ఈ మెట్రో డిస్టెన్స్ వచ్చేసేసి 69.2 కిలోమీటర్స్. వెరాస్ ఇండివిజువల్గా స్టేషన్స్ లైక్ మనం ఎక్కి దిగి ఉంటుండే స్టేషన్స్ వచ్చేసి 57 స్టేషన్స్ అండ్ కారిడార్స్ ఏమో 3 కారిడార్స్ అనమాట. ఈ కారిడార్స్ మనందరికీ తెలిసినవే. ఒకటి వచ్చేసేసి మియాపూర్ టు ఎల్బీ నగర్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి నాగోల్ నుంచి రాయదుర్గ్కి అండ్ నెక్స్ట్ జేబీఎస్ టు ఎంజీబీఎస్. అయితే ప్రాజెక్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు వేసిన బిడ్డింగ్ దాని కాస్ట్ వచ్చేసేసి 14,132 crores అరౌండ్ ఉండిందనమాట. కానీ లేటర్ ఆన్ అది ఎలాగో అంటే 1 yearలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాదు కాబట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి లేటర్ ఆన్ దాని కాస్ట్ వచ్చేసేసి 20,000 to 22,000 crores అయిందనమాట. యూజువల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు దానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట, బట్ రియాలిటీలో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మెట్రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 17 lakhs ప్యాసింజర్స్ పర్ డే రైడ్ తీసుకుంటారు అని అనేసి అనుకున్నారు. బట్ బిఫోర్ కోవిడ్ 2019లో ఎప్పుడైతే ఎల్ఎన్టీ మెట్రో స్టార్ట్ అయిందో అప్పుడు ఆల్మోస్ట్ 4.5 నుంచి 5 lakhs ప్యాసింజర్స్ పర్ డే రైడ్ అయ్యారు. తర్వాత కోవిడ్ పీరియడ్లో అసలు మొత్తం జీరో, కొన్ని మంత్స్ వరకు అందరికీ తెలిసిన విషయమే. లాక్డౌన్ ఉండడం వల్ల కొన్ని మంత్స్ వరకు ఎప్పుడైతే లాక్డౌన్ ఉండిందో అప్పుడు అంతా కూడా 0 ప్యాసింజర్స్ పర్ డే, అసలు మెట్రో నడవలేదు. అండ్ ఆఫ్టర్ దట్ కోవిడ్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత కరెంట్ ఇప్పుడు ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి అంటే 4 lakhs to 5.5 lakhs ప్యాసింజర్స్ పర్ డే ఉందన్నమాట. సో వాళ్ళ యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ 17 lakhs ఉంటే కరెంట్లీ నడుస్తుంది మాత్రం 4 to 5.5 lakhs, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 70% లెస్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ ప్యాసింజర్స్ పర్ డే. అయితే యూజువలీ మెట్రో ఇది ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాబట్టి అందరూ మెట్రోకి ఓన్లీ టికెట్స్ నుంచి మాత్రమే రెవెన్యూ వస్తుంది అని అనేసి అనుకుంటారు. కానీ మెట్రోకి 3 మెయిన్ సోర్సెస్ నుంచి రెవెన్యూ వస్తుంది అనమాట. అందులో ఫస్ట్ది యాజ్ యూజువల్ మనందరం అనుకుంటున్నట్టే టికెట్ అనమాట. యావరేజ్ టికెట్ వచ్చేసేసి 35 నుంచి 40 రూపీస్ ఉంటుంది. సో పర్ డే మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్నట్టు కరెంట్ ఎస్టిమేషన్లో 4.5 to 5 lakhs ప్యాసింజర్స్ పర్ డే అనుకున్నప్పటికీ కూడాను పర్ డే వాళ్ళకి వచ్చేసేసి 1.75 crores త్రూ టికెట్స్ ఇన్కమ్ వస్తుంది. ఇదే మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 to 55 crores ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ రెవెన్యూ వచ్చేసేసి అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బ్రాండింగ్ అనమాట. యూజువల్లీ మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. మనకి స్టాప్స్ నేమ్స్ చెప్పేటప్పుడు కూడా ఏదో ఒక అంటే ప్రొడక్ట్ నేమ్ లాగా చెప్తూ ఉంటారనమాట. జూబ్లీ హిల్స్ స్టాప్ చెప్పేటప్పుడు అపోలో జూబ్లీ హిల్స్ అని చెప్పేసి, బేగంపేట్ గురించి బేగంపేట్ స్టాప్ని అనౌన్స్ చేసేటప్పుడు ఎస్బీఐ బేగంపేట్ అని చెప్పేసి, కుక్కట్పల్లి స్టేషన్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా శ్రావణి హాస్పిటల్స్ కుక్కట్పల్లి అని చెప్పేసి, ఇలా ఆయా ఒక అంటే ఏదో ఒక హాస్పిటల్ ఆర్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది మాత్రమే కాదు, మీరు మెట్రో ట్రైన్ ఎక్కినప్పుడు కూడా చూస్తూ ఉంటారు. మెట్రోస్ మీద కొన్ని పోస్టర్స్ అంటించుంటాయి అండ్ మెట్రోస్ లోపల చిన్న చిన్న స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్స్ మీద కూడా అడ్వర్టైజ్మెంట్స్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలా వాళ్ళు మల్టిపుల్ వేస్లలో బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు మెట్రోలో. దీనికి యావరేజ్గా వాళ్ళకి 5 to 8 crores పర్ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసేసి రెంటల్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనమాట. యూజువల్గా మెట్రోస్ చూస్తున్న వాళ్ళు అంటే లైక్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. మెట్రో మాల్స్ ఉంటాయి, మాల్స్లో షాప్స్ ఉంటాయి అండ్ రీసెంట్గా లేక్ షోర్ మాల్ చాలా హడావుడిగా ఓపెన్ అయింది, అది కూడా మెట్రో వాళ్ళదే అనమాట. సో ఇలా వాళ్ళకి కొన్ని మాల్స్, షాప్స్, ఆఫీస్ స్పేసెస్ ఇవన్నీ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ కొంచెం స్పేస్ వాళ్ళ కోసం అంటూ అలొకేట్ చేసింది అనమాట. సో దీని నుంచి వాళ్ళకి రెంటల్ రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ పర్ మంత్ 10 to 15 crores రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి నాకు తెలిసినంత వరకు మేజర్గా ఈ 3 సోర్సెస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటన్నిటిని యావరేజ్గా తీసుకున్నా కూడా టికెట్స్ నుంచి ఒక 50 crores
రెవెన్యూ. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి 5 to 8 అని అనుకుంటే ఒక 6 crores తీసుకుందాము. అండ్ లాస్ట్ రెంటల్స్ నుంచి కూడా ఒక 10 to 15 మధ్యలో అని అనుకున్నప్పుడు 12 crores యావరేజ్గా వేసుకున్నప్పటికీ కూడాను మంత్లీ మెట్రో వాళ్ళకి ఆల్మోస్ట్ 65 to 70 crores రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఇప్పటి వరకు మెట్రోకి జనరేట్ అయ్యే రెవెన్యూ మాత్రమే చూసాము. ఏదన్నా లైక్ ఇట్లా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా రన్ చేయాలి అంటే ఓన్లీ జనరేట్ అయ్యే రెవెన్యూ మాత్రమే కాదు, దానికి ఖర్చులు కూడా ఉంటాయి. లైక్ స్టాఫ్ శాలరీస్ అని చెప్పేసి, మెయింటెనెన్స్, పవర్, ఇవన్నీ కూడాను. వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. మీరు వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియోని హైప్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది. మెట్రోని రన్ చేయడం అంత చీప్ ఏం కాదనమాట. యాక్చువల్గా మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీతో రన్ అవుతాయి. సో ఎలక్ట్రిసిటీ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. యావరేజ్గా ఎవ్రీ మంత్ మెట్రో అన్ని ట్రైన్స్ రన్ చేయడానికి వాళ్ళకి 10 to 12 crores per month అవుతుంది అనమాట. అండ్ అలాగే శాలరీస్ ఆల్మోస్ట్ మెట్రోలో 2000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఈ 2000 ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి 10 to 12 crores per month అవుతుంది. అయితే ఇవి మాత్రమే కాదు, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వీటికి వచ్చేసి ఇవి లైక్ ట్రాక్స్, స్టేషన్స్, సెక్యూరిటీ, ఇంకా ఎక్స్ట్రా ఇవన్నీ వేరే మెయింటెనెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి కూడా మంత్లీ వచ్చేసేసి ఒక 15 to 18 crores per month అవుతుంది. అయితే యూజువల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే మెట్రో ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎల్ఎన్టీ చాలా ఎక్కువ లోన్స్ తీసుకుంది అని చెప్పేసి డెప్ట్స్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 13,000 to 15,000 crores వాళ్ళు లోన్ తీసుకొని వచ్చారు. దానికి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ 60 to 70 crores కడుతూ ఉన్నారనమాట. ఓవరాల్గా మెట్రోని మెయింటైన్ చేయడానికి వాట్ ఎవర్ ఈ ఇంట్రెస్ట్లు అయితే ఏంటి, శాలరీస్ అయితే ఏంటి, మెయింటెనెన్స్లు ఇవన్నీ కలిపి కూడా 100 to 115 crores అవుతుంది. సో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఇనిషియల్గా మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ మంత్ జనరేట్ అయ్యే రెవెన్యూ వచ్చేసేసి 65 to 70 crores అనమాట. కానీ వాళ్ళకున్న డెప్ట్స్, మెయింటెనెన్స్ ఖర్చు వచ్చేసేసి 100 to 115 crores అవుతుంది. సో ఎవ్రీ మంత్ వాళ్ళకి 30 to 40 crores లాస్లో వెళ్తుంది అనమాట. దీన్ని ఇయర్లీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 400 to 500 crores లాస్లో వస్తుంది. అయితే మరి మెట్రో ఇంత లాస్లో ఉన్నప్పటికీ కూడా కరెంట్ గవర్నమెంట్ మెట్రోని ఎక్వైర్ చేయడానికి ఎందుకంత ఇంట్రెస్టెడ్గా ఉంది? మన కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రోని ఎక్వైర్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. దానికి రీజన్స్ ఏంటంటే ఆయన మెట్రోని ఎక్స్పాన్షన్ చేయాలి అని అనేసి అనుకుంటున్నారు అనమాట. చాలామంది వినే ఉంటారు ఆయన ఇంటర్వ్యూస్లో కానీ బయట ఎక్కడన్నా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కానీ మెయిన్గా 3 lines గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. లైక్ ఎయిర్పోర్ట్కి ఒక లైన్, అది ఆల్మోస్ట్ 31 kilometers, అండ్ ఓల్డ్ సిటీకి ఒకటి, అండ్ ఐటీ కారిడార్స్కి ఇంకొక లైన్ వేద్దాము అని చెప్పేసి. సో వీటన్నిటిని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసినా కూడా వాళ్ళ కొత్త ఎక్స్పాన్షన్ లైన్స్ వచ్చేసేసి మళ్ళీ 100+ kilometers ఉండింది. సో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మెట్రోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు అని చెప్పేసి. లైక్ ఇప్పుడు మనకున్న బస్సెస్ కానీ, ఎంఎంటీఎస్ఎస్ కానీ, అండ్ ఫ్యూచర్లో వచ్చే మెట్రో లైన్స్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏదైతే లాస్లో అనుకుంటున్నారో అది ఉండదేమో అని చెప్పేసి వాళ్ళ ఎజంప్షన్స్. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాఫిట్. మెట్రో సిస్టమ్స్ ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా యూజువల్గా ఇమీడియట్గా ప్రాఫిట్ని జనరేట్ చేయవు. ఒక 10 to 15 years పడుతుందన్నమాట మెట్రోస్ నుంచి ప్రాఫిట్ తీసుకోవడానికి. ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఢిల్లీ మెట్రో స్టేషన్ అనమాట. లైక్ ఢిల్లీలో మెట్రో లైన్స్ ఇనిషియల్గా లాస్లోనే ఉండింది. బట్ ఇప్పుడు ఇండియాలోనే సక్సెస్ఫుల్ మెట్రో సిస్టమ్ ఏదైనా ఉండిందంటే అది ఢిల్లీ మెట్రో స్టేషన్, లైక్ మెట్రో సిస్టమ్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మెట్రో ప్రెసెంట్ లాస్లో ఉన్నప్పటికీ కూడాను ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఇస్తుంది. అండ్ మెట్రో సిటీ గ్రోత్కి ఒక బ్యాక్ బోన్లా ఉంటుంది అనమాట. అయితే క్వశ్చన్ ఏంటంటే ఎల్ఎన్టీనే మెట్రో ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఇంకో కొన్ని ఫ్యూ ఇయర్స్లో తెలుస్తుంది. ఇప్పుడు మనం అది డిసైడ్ చేయలేము. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుందా లేకపోతే ఎల్ఎన్టీనే కంటిన్యూ చేస్తుందా? కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.